వద్దన్న ఇక్కడే స్టైల్ పంటూస్ దగ్గర తీసుకుంటా. స్టైల్ స్టైల్ సార్ ఇది ఓకేనా? అయ్యో ఇప్పుడు ఓకే. అందరికీ నమస్తే. మీడియా సోదరిమణులందరికీ ప్రత్యేకంగా నమస్తే. ఇంతమంది వచ్చారు, చాలా కలకల్లాడుతుంది. ఫ్రంట్ 3 rows చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వివరాలు సినిమా గురించి చెప్పాలంటే మీ ప్రశ్నల ద్వారా ఆన్సర్ చేయగలుగుతాను. సో చాలా ఎక్కువ విషయాలు నేను అక్కడికి రిజర్వ్ చేసుకుంటున్నా. కానీ మిగతా వాళ్ళందరూ ఈ షోకి వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. కాస్త ఆలస్యమైన అలసిపోకుండా మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తూ ఈ సినిమాని ఏప్రిల్ 25వ తారీఖు రిలీజ్ చేయడానికి చాలా కష్టపడుతున్న మా కృష్ణప్రసాద్ గారికి, అలాగే మొత్తానికి నా డ్రీమ్ కమ్ ట్రూ, ఒక డ్రీమ్ రోల్ కంటే కూడా ఒక డ్రీమ్ కమ్ ట్రూ టు వర్క్ విత్ మోహన్ గారితో వర్క్ చేయడం కూడా చాలా గొప్పగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మీ అండ్ టు మై లవ్లీ బ్రదర్స్ అండ్ బడీస్. సో అది మనదాకా సారంగపాణి జాతకం ఒక్కటే ఉంటే బాగుంటుంది అనిపించింది. కానీ వీళ్ళతో వర్క్ చేసినప్పుడు ప్రతిసారి అనిపించేది ఇంకోసారి సెకండ్ వర్షన్ ఉంటే కూడా బాగానే ఉంటుంది, ఇంకొకటి ఒక సీక్వెల్ లాగా అనిపించేంత ఇది ఉండింది. సో ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ దెమ్. అండ్ ఆల్సో మీరు ట్రైలర్ మీ అందరికీ నచ్చిందా? సో నేను ఒకే విషయం చెప్పాలనుకుంటున్నా ఫైనల్లీ, దట్ మనకి హైదరాబాద్లో, అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి చెప్తున్నా, ఇందాక 5 o'clockకి కాస్త ఒక్కసారి ఇట్లా వాతావరణం మారి చల్లగా గాలి వచ్చి మేఘాలన్నీ ఇట్లా కాస్త వర్షం పడేటట్టు ఉన్నప్పుడు మనకి ఎంతైతే ప్లెజెంట్గా ఫీలింగ్ కలిగిందో, మీరు 25వ తారీఖు థియేటర్లకు వెళ్తే మీ మనసులకు అలాంటి ఫీలింగే కలుగుతుంది. దట్ ఈస్ అవర్ ప్రామిస్ ఫ్రమ్ ద టీమ్. కొంచెం లేట్ అయినా విల్ మేక్ ష్యూర్ దట్ ద ప్రామిస్ ఇస్ దేర్. అంటే ఇది డెఫినెట్లీ మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమాలో ఈ చిత్ర బృందం నాకు పనిచేసిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అండ్ స్పెషల్లీ రూపా మర్చిపోయినట్టున్నారు. అరే ప్లీజ్ రా, అరే స్పెషల్లీ లేదు, అరే రూప పేరు ఇట్లా మర్చిపోతారు. సో రూపా కాదండి, హీరో గారు ఇట్లా చేయి పెట్టినప్పుడు పాపము నువ్వు దండం పెడితే ఎట్లా అన్న? వద్దన్నా ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న వద్దన్నా ప్లీజ్. మళ్ళా అన్న కిషోర్ అన్న ఈ సినిమాకి సెకండ్ హీరో ఈయనే. ఇలా ఉండాలి. సో దిస్ ఇస్ హౌ ఇట్ వాస్. మాతో ఇంత ఫన్ ఉండింది. ఇది మళ్ళీ థియేటర్స్లో మీరు అందరూ మళ్ళీ చూడబోతున్నారు. సో థ్యాంక్ యూ అందరికీ. వడ్లమాన్ శ్రీనివాస్ రావు గారికి వద్దు, అవసరం లేదు, అక్కడే ఉండు సరే నాన్న. సో ఇట్ ఈస్ ఆల్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. థియేటర్స్లో కలుద్దాం ఏప్రిల్ 25వ తారీఖు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కోర్టుకి ప్రత్యేక ఆదరణ చూపిస్తున్నాం ఎంతోమంది ప్రేక్షకులకి, తెలుగు ప్రేక్షకులకి. ఇప్పుడిప్పుడే నేను అర్థం చేసుకుంటున్నాను, ఎదుగుతునే కొద్దీ నేను అర్థం చేసుకుంటున్నాను. సినిమా బాగుంటే చూస్తున్నారు, బాగోపోతే వెనకాల నుంచి ఒక పచ్చకడ కొట్టి అరే సరైన సినిమాలు చేయనా అంటున్నారు. సో థ్యాంక్ యూ. నాకు మీరు అందిస్తున్న ఈ సపోర్ట్కి నేను తిరిగి మీకు ఇవ్వగలిగింది కేవలం ఒక మంచి సినిమా. సో అది చేస్తూ ఉంటాను. చేసే ప్రయత్నంలో మళ్ళీ మిమ్మల్ని ఎంతోమందిని అలరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.